ఓకే. నమస్కారం. ఈరోజు జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా అందరికీ గురువుగారైనటువంటి గుడివాడ పైడిరాజు గారు సీనియర్ పాత్రికేయ మిత్రులకి ఆయన మన దగ్గర లేకపోయినా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన శిష్య బృందం అంతా ఈరోజు కంటకాపల్లి పంచాయతీలో పైడిరాజు గారు గృహం మందు ఈరోజు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం కొత్తవలస మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ గారు ఏంటంటే మంగవేణి గారు, ఆయన భర్త శల్లయ్య గారు సహకారంతో ఈ యొక్క పైడిరాజు గారికి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందిస్తున్నందున పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి జాతీయ జర్నలిస్టు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంత మంచి సహకారం అందించినటువంటి ఉప సర్పంచ్ భర్త గారికి పెనగంటి శల్లయ్య గారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నట్టు మా బ్రదర్ని అభినందించాలి. చాలా సంతోషం. ఈ కుటుంబానికి ఈ ఆయన పైడిరాజు గారి శిష్యులందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని తల్లిలా చూసుకుంటామని సభ్యులందరూ కూడా ఎంత చక్కగా చెప్పారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి జాతీయ పత్రికా దినోత్సవం దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీడియా అనేది చాలా మంచి పవర్ఫుల్గా పనిచేస్తుంది కొత్తవలస మండలంలో. మీడియా లేకపోతే ఈరోజు ఏ కార్యక్రమం నడవదు. వీళ్ళు ప్రజల సమస్యలు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టిలో పెడితే ప్రభుత్వ అధికారులు దాని మీద స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారు. దానివల్ల ఇంత మంచి మీడియా సభ్యులందరూ కూడా కొత్తవలస మండలంలో యువకులైనటువంటి వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. వీళ్ళు కూడా మరొకసారి జాతీయ పత్రికా మీడియా సభ్యుల దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా జాతీయ జర్నలిస్టుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో ఏదైతే స్వర్గీయులు గుడివాడ పైడిరాజు గారు ప్రజాశక్తి రిపోర్టర్ మా గురువర్యులు ఆయన తలుచుకొని ఈరోజు ఇక్కడున్న 50 మంది దివ్యాంగులకు కూడా అల్పాహారం అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జర్నలిస్టులు ఐక్యతగా ఉండాలి. జర్నలిస్టులు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్న అందరూ కూడా బలంగా నిలబడాలి అనే నినాదంతో ఈ యొక్క జర్నలిస్టుల దినోత్సవం జరుపుకుంటారు. కావున ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథంతో ఉండాలనేదే మా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య ధ్యేయము. గురువర్యులు స్వర్గీయులు ప్రజాశక్తి విలేకరు గుడివాడ పైడిరాజు గారి ఇంటికి వచ్చి సందర్శించడం జరిగింది. మెయిన్గా మేము ఆయన గురించి చెప్పాలంటే 7 సంవత్సరాలుగా మేము వృత్తిలో ఉన్నాము. ఆయన వెనకాతలే మేము ప్రతిరోజు కూడా ఆయన చెప్పిన సూక్తులు పాటిస్తూ ఇవాళ ఇలాంటి ప్రజాప్రతినిధుల ముందు మేము మంచి పేరుతో ఉన్నామంటే ఆయన మాకు ఇచ్చిన గైడెన్సే. ఏదో ఆయనకి మేమేదో చేద్దామని కాదు, ఆయన రూపంలో వాళ్ళ ఫ్యామిలీకి మేము తోడున్నాము, ఆయన ఉన్నా లేకపోయినా మీరున్నంత వరకు మేము మీకు తోడుంటామని చెప్పడం కోసమే ఇవాళ మా కొత్తవలస మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ పెనగంటి మంగవేణి భర్త అయిన చెల్లయ్య గారి సహకారంతో 2 నెలల సరిపడా నిత్యావసరాలు వాళ్ళకి అందించడం జరుగుతోంది. అదేవిధంగా గురువుగారి పేరు మీద చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో కూడా పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 50 మంది దివ్యాంగులకు అన్నదానం కూడా చేయడం జరిగింది. ఇవాళ అందరికీ ఒకటేనండి, మా గురువుగారు ఎప్పుడు చెప్పేవారు సేవా దృక్పథంతో ఉండాలి, విలేకరులందరూ కలిసిమెలిసి ఉండాలి, ఎవరికైనా ప్రాబ్లం అయితే నిలబడాలన్నారు. మేము ఆయన సూక్తులు పాటిస్తూనే ఇవాళ పీపుల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఆయన మాకు ఎప్పుడు ఒక వెన్నంటూ తోడుంటారని మేము అనుకుంటున్నాము. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీర్వాదాలు మాకు ఉంటాయని అనుకుంటున్నాం. దయచేసి అమ్మ మీరు మాత్రం ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే గురువు గారు లేరని బాధపడాల్సిన పని లేదు. గురువు గారికి ఇంతమంది కొడుకులు లాంటి వాళ్ళు మేము ఉన్నాము. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ కొడితే మేము మొత్తం అందరం మీ ముందు ఉంటాము. గురువు గారు లేని లోటు మేము తీరుస్తాము. అయితే అందరికీ నేను ఒక్కటి చెప్తున్నాను, ఎందుకంటే కొత్తవలస మండలంలో ప్రజాశక్తి పైడిరాజు గారు గత 30 ఏళ్ళుగా ఆయన వృత్తిలో ఉంటూ ప్రతి ప్రజాప్రతినిధి విషయంలోనే అధికారుల విషయంలో మంచి పేరు సంపాదించుకున్నారు. కొంతమందికి ఇంకా తెలియదు, స్టిల్ ఇంకా ఆయన బతికే ఉన్నారని కూడా చాలామంది అనుకుంటున్నారు. కానీ ఒకటి మా గురువు గారి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఇంట్లో ఆయన ఉండే కన్నా నాతో ఎక్కువ ఉండేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఆయనతో ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని, నా బండి మీద ఎక్కువ తిప్పేవాడిని. ఆయనకి ఎవరిని వెళ్ళి ఏదైనా అడగాలన్నా, ఒక అడ్వర్టైజ్మెంట్ అడగాలన్నా, అడిగింది మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తీసుకోవాలన్నా చాలా మొహమాటంగా ఉండే వ్యక్తి. అంటే
చెప్పకూడదో తెలియదు, చెప్పకపోతే అది బాగోదు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మండలంలో చాలామంది విలేకరులు, చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు గురువుగారికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఉంటారు. చాలా డబ్బులు ఉండిపోయి హరి బయట అనేవారు అడ్వర్టైజ్మెంట్ల విషయాల్లో. ఎవరైనా సరే బ్యాలెన్స్లు ఉంటే మాత్రం మా గురువుగారికి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీకి అందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబం ఆపదలో ఉందని నేను చెప్పను, కానీ ఒకటేంటంటే గురువుగారు పేరు సంపాదించారు కానీ ఆర్థికంగా బలపడలేదు, అదైతే మాకు తెలుసు. కాబట్టి కన్ఫామ్గా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఆయన డబ్బులే మేము అడుగుతున్నాం. దయచేసి పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఫీల్ అవ్వకుండా, మీ పేర్లు కూడా మేము చెప్పాల్సిన పని లేదు, మీరే స్వయంగా వచ్చి వాళ్ళకి ఇచ్చి ఆదుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.